Step into Value Zone. Value Zone. Hypermart. Patanjali. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో జనసేన పార్టీలో చేరికల పరంపర అయితే కొనసాగుతుంది. వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు అదేవిధంగా వ్యాపార దిగ్గజాలు కూడా జనసేన పార్టీ తీర్థం పుచ్చుకుంటున్నారు. ప్రకాశం జిల్లా దర్శికి సంబంధించినటువంటి సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ అయినటువంటి ఎన్ఆర్ఐ వెంకట్ కూడా కొద్దిసేపటి క్రితం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. సాక్షాత్తు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా పార్టీ కండువాని కప్పి ఆయన పార్టీలోకి ఆహ్వానించారు. ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు గరికపాటి వెంకట మనతో ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడండి. సార్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో ఈ రోజున జనసేన పార్టీలో మీరు జాయిన్ అయ్యారు. ఆయనే స్వహస్తాలతో కూడా మీకు పార్టీ కండువా కప్పి కూడా పార్టీలోకి ఆహ్వానించారు. ఎలా ఉంది సార్ ఈ సందర్భం? ఈరోజు మర్చిపోలేని రోజు. సాక్షాత్తు దేవుడు పవన్ కళ్యాణ్ గారి స్వహస్తాలతో పార్టీలో జాయిన్ అవ్వటం చాలా సంతోషంగా ఉంది. ఆయన అడుగుజాడల్లో నడిచి జనసేనని విజయ దుందుబి మోగించాలనేది మా ఆలోచన. ఆయన ప్రధానంగా సంబంధించి రాష్ట్ర ప్రయోజనాల కోసం మీలాంటి వాళ్ళు ముందుకు రావాలని కూడా పిలుపునిచ్చారు. ఎలా ఉంది సార్? ఆయన పిలుపు మేరకే, యువత కదిలి రావాలనే పిలుపు మేరకే, పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకే రావటం జరిగింది. తర్వాత పవన్ కళ్యాణ్ గారికి ఉన్న ఆలోచనలు, ప్రకాశం జిల్లాకు సంబంధించి ఆయనకున్న అవగాహన మీద, ఆయనకున్న కష్టాలు ఎంత, ప్రజలకు ఏమేమి కష్టాలు ఉన్నాయో తనకున్న అవగాహన మీద డిస్కస్ చేయడం తర్వాతే మనం వచ్చి జాయిన్ అవ్వడం జరిగింది. ప్రకాశం జిల్లా గురించి కూడా ఆయన పలు అంశాలను ప్రస్తావించారు. జనసేన తెలుగుదేశం పార్టీ ఆ ద్వయంలో ఆ కూటమి నేపథ్యంలో కూడా అధికారంలోకి వస్తే ప్రకాశం జిల్లాలో కూడా దర్శి ప్రాంతం నుంచి వలసలు కూడా ఆగే అవకాశం ఉంటుందని చెప్పి అన్నారు. ఆ నిజంగా అటువంటి పరిస్థితులు అక్కడ నెలకొన్నాయి అంటారు? తప్పకుండా వలసలు ప్రకాశం జిల్లా దర్శి ఏరియా నుంచి గల్ఫ్ వెళ్ళారు, దుబాయ్ వెళ్ళి తాపీ మేస్త్రులుగా పనిచేయటం, బయటకు వచ్చి అక్కడ ఎవరు చదువుకోవట్లేదు స్కూల్లో, అయితే ఒంగోలు రావటం లేకపోతే గుంటూరు వెళ్ళటం, మైగ్రేట్ అయిపోతూ ఉన్నారు ప్రతి సంవత్సరం. దానికి సంబంధించి మెయిన్ ఉపాధి కల్పన, లోకల్గా ఇండస్ట్రీలు తీసుకొచ్చి ఉద్యోగాలు క్రియేట్ చేస్తే ఏంటంటే మనకి బయటికి వెళ్ళే అవకాశం ఉండదు. ప్రతి పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులతోటి వాళ్ళ స్వగ్రామంలో ఉండి అన్నీ చేసుకుంటారు, బయటికి వెళ్ళేసి పని లేకుండా. ఈ రోజున మీరు ఏదైతే జనసేన పార్టీ కార్యాలయంకి వచ్చేసే సందర్భంలో కూడా ఆ గుంటూరు జిల్లాలోకి ఎంటర్ అయిన సందర్భంలో చాలామంది అభిమానులు మీకు ఘన స్వాగతాలు పలికారు. గజమాలలతో స్వాగతాలు పలికారు. కనక తప్పెట్లు, బాణాసంచాలు, తీన్మారు, డీజే వాహనాలతో కూడా ఒక కేరింతలతో పోటీ పడుతూ కూడా స్వాగతాలు చెప్పినటువంటి పరిస్థితి. మహిళలైతే వీర తిలకలు దిద్దు కూడా మంగళహారతులు పట్టారు. ఇంత అశేష జనవాహిని మన సమక్షంలో ఈ రోజున పార్టీలు చేయడం ఎలా ఉందండి? చాలా సంతోషంగా ఉంది. మేము మా పూర్వీకులు ముళ్ళమూరు మండలం ప్రకాశం జిల్లా ఉన్నా కూడా తర్వాత గుంటూరు మైగ్రేట్ అవ్వటం వల్ల గుంటూరులో ఫ్రెండ్స్, ఇక్కడ విజయవాడలో మాకు సంబంధించిన ఫ్రెండ్స్ అందరూ హ్యాపీగా అందరూ వచ్చి అభిమానంతో వెల్కమ్ చెప్పారు. ఈరోజు మర్చిపోలేని రోజు. అయితే ఏదైతే మీ అభిమానులు కానివ్వండి, మీ ఎంట నడిచి వచ్చిన వాళ్ళ ఆకాంక్ష ఏదైతే ఉందో రాబో రోజుల్లో 2024 ఎన్నికల బరిలో మీరు దిగాలి, అది కూడా దర్శి నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని వాళ్ళైతే కాంక్షిస్తున్నారు. ఈ కాంక్ష మేరకు జనసేన అధినేత మీకైనా అంటే కమిట్మెంట్ ఏమైనా ఇచ్చారండి? రాబోయే రోజుల్లో చూస్తారు. జనసేన అధినేతకి మేము రిక్వెస్ట్ చేయడం జరిగింది, దర్శికి సంబంధించి చేసుకుంటామని. పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఆదేశిస్తారో తూచా తప్పకుండా పాటించి పవన్ కళ్యాణ్ గారు వెంట నడుద్దాం అనేది మా ఆలోచన. అయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో స్థానికంగా ఉన్నటువంటి నేతలే ఓటమి చవి చూస్తున్న నేపథ్యంలో మీరు ఒక ఎన్ఆర్ఐ అంటే దర్శి ప్రాంతంతో కూడా మీకు సత్సంబంధాలకు కొంచెం దూరమైనటువంటి పరిస్థితి నేపథ్యంలో ఒకవేళ జనసేన అధినేత మీకు కనుక టికెట్ ఇస్తే ఆ నియోజకవర్గంలో జనసేన పార్టీ జెండా రెప్రజెంట్ సత్తా కానీ ఆ దమ్ముగానే ఉందంటారా? 30,000 మెజార్టీతో జనసేన గెలవబోతుంది దర్శి నియోజకవర్గంలో. ఇప్పుడు మిగతా ఎవరైనా కానీ అంతకుముందు నుంచి 2-3 సార్లు ప్రాతినిధ్యం వహించి ఏం చేశారు దర్శికి? ఏం చేయలేదనే కదా మనం కొత్త యువతరం పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు వచ్చి ఇక్కడ చేయడానికి వచ్చిందంటే వాళ్ళు ఏం చేయలేదు, మనం చేసి చూపిద్దాం అనేదే పవన్ కళ్యాణ్ గారి ఆలోచన కూడా. అంటే ప్రధానంగా అంటే జనసేన పార్టీలో జాయిన్ అవ్వక ముందు కానివ్వండి, జాయిన్ అయిన తర్వాత మీ యొక్క ఫీలింగ్ కానివ్వండి, మీ యొక్క అనుభూతి ఎలా ఉంది? జాయిన్ అవ్వక ముందు కళ్యాణ్ గారిని సార్ని కలవటం జరిగింది. చాలా హ్యాపీగా డిస్కస్ చేయడం జరిగింది, ప్రకాశం జిల్లాకు సంబంధించి ఏదైతే ఇష్యూస్ ఉన్నాయో. ఆ తర్వాత ఇవాళ జాయిన్ అయిన తర్వాత నాకు ఆ బాధ్యత ఉంది, ప్రజలకి సేవ చేసి జనసేన పార్టీ తరఫున అక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసే బాధ్యత నా మీద కూడా ఉంది. పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు ఆయన అడుగుజాడలో నడిచి అక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ని చేయటమే మాకున్న కర్తవ్యం. అయితే ప్రధానంగా చివరిగా చెప్పండి, అంటే జనసేనకు సంబంధించి ఆ పార్టీలో చేరాలా వద్దా అని ఆలోచించేటువంటి నాయకులకు కానివ్వండి, ఓటు వేయాలా వద్దా అనేటువంటి ఓటర్లకు కానీ అంటే ఏదైతే ఊగిస్తాడే వాటికి ఏం చెప్తారు? నాయకులకి ఏంటంటే
మీకు ఫ్యూచర్ కావాలనుకుంటే జనసేనలోకి రావాలి. జనసేన నాయకుడితోటి సేనాని నాయకత్వంలో పనిచేయటానికి ఇష్టపడి రావాలి. 2 కార్యకర్తలు, ప్రజలు అందరూ ఏంటంటే ఇప్పటి వరకు ఎన్నో పాలనలు చూశారు. ఒక్కసారి జనసేనకు అవకాశం ఇచ్చి చూసి పవన్ కళ్యాణ్ గారు ఏంటంటే ఒక్కసారి మాటిస్తే మాట తప్పరు. దానికి సంబంధించి ఒక్కసారి పవన్ కళ్యాణ్ గారికి అవకాశం ఇవ్వాలనేది మేము విన్నవించుకుంటున్నాం. సార్ మీరు చెప్పండి, అంటే ఈ రోజున ఆయన ఒక నిర్వహించిన భారీ ర్యాలీలో కూడా వేలాది మంది పాల్గొన్నారు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఏ ఊరు సార్ మీరు? ఇది దర్శి నియోజకవర్గం కుర్చేడు మండలం నుంచి వచ్చాను. మా దర్శి నియోజకవర్గం నుంచి సారు అభిమాన పరంగా జనసేన అభిమాన సిద్ధాంతాలను ఇచ్చి వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అన్ని మతాల్లో సంబంధించినటువంటి వ్యక్తులు రావడం జరిగింది. రెండోది ఏంటంటే మేము దర్శి నియోజకవర్గంలో కోరుకునేది ఒకటే, ఇప్పటి వరకు పరిపాలించిన వాళ్ళు దర్శి నియోజకవర్గాన్ని ఏం చేశారు, ఇప్పుడు వచ్చే దర్శి నియోజకవర్గం ఏం చేస్తున్నారు అనేది గమనిస్తూ ఉన్నాము. ఒకటి నిజాయితీ అంటే పవన్ కళ్యాణ్ గారు. 2 అనుభవం, అపరచానికుడైనటువంటి బిరుదాంకితుడైనటువంటి నారా చంద్రబాబు. ఈ 2 అలయన్స్ వల్ల మాది బాగా వెనకబడినటువంటి దర్శి ప్రాంతం కనుక మాకు వనరులు అమోఘంగా ఉన్నవి. వాటిని సద్వినియోగం చేసుకున్నటువంటి నాయకులు చేస్తామని వస్తారే కానీ చేసి చూపించలేదు. 2 ఏంటంటే ఈ గరికపాటి ట్రస్ట్ ద్వారా వేలాది మందికి ఉపాధి కల్పించటం, అందరికీ దగ్గరగా ఉండటం, తర్వాత తన యొక్క ట్రస్ట్ ద్వారా పిల్లలకి చదువులు చదివించడం అయితేనేమి, పేదలకి ఆదుకోవడం అయితేనేమి, ఇలాంటి లక్షణాలన్నీ కలిగినటువంటి వ్యక్తి నిజాయితీ అనే పార్టీలో జాయిన్ కావటం, ఆ నిజాయితీ అనే పార్టీ అంటే జనసేనలో పాల్గొంచుకోవటం, దాన్ని ఆశించి ఈరోజు రావటం మాకు చాలా ఆనందం వేసి మేమే స్వచ్ఛందంగా రావాలని తలచి ఆయన కలవాలనే ఉద్దేశంతో మీద వచ్చాం. దొనకొండ ఏరియాలో మాకు అన్ని వనరులు కలిగినటువంటి ఇండస్ట్రీ ఏరియా క్యాటర్గా ప్రకటించిన అటువంటి మండలం కూడా ఉంది కనుక ఆ మండలాన్ని ఈ సాఫ్ట్వేర్ నాలెడ్జ్తో ఉపయోగించుకున్నట్టయితే మా ప్రాంతంలో పవన్ కళ్యాణ్ గారు చెప్పినటువంటి ఉపాధి కోసం వలసపోయేటువంటి వ్యక్తులు ఉండకుండా ప్రశాంతంగా అందరికి ఉపాధి కల్పించే అవకాశం ఉంటుంది. కాబట్టి మేము అతను నమ్మి అతని వెంట నడవడానికి సిద్ధంగా ఉన్నాం. అయితే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ యొక్క సిద్ధాంతాలు నచ్చి జనసేన పార్టీలోకి అడుగు పెట్టడం జరిగిందని, ప్రకాశం జిల్లాలో సుదీర్ఘకాలంగా తిష్ట వేసుకున్న సమస్యల పరిష్కారానికి చర్మగీతం పాడాలంటే అది జనసేన పార్టీతో సాధ్యమైన నేపథ్యంలో ఈరోజు జనసేన పార్టీలో చేరారని, జనసేన పార్టీలో ఎటువంటి అవకాశాలు ఇచ్చినా కానీ పనిచేస్తానని, ప్రధానంగా దర్శి నియోజకవర్గ టికెట్ ఇస్తే 30,000 మెజారిటీతో కూడా గెలిచి జనసేన పార్టీకి పవన్ కళ్యాణ్కి ఆ సీట్ని గిఫ్ట్గా ఇస్తానని చెప్పనైతే వెంకటైతే ధీమాగా వ్యక్తం చేస్తున్న పరిస్థితి. కెమెరామ్యాన్ జహీర్ భాషతో వరప్రసాద్, సుమన్ టీవీ, మంగళగిరి జనసేన కేంద్ర కార్యాలయం నుంచి.